నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోతున్నాం నిమ్మకాయ కారం. నిమ్మకాయ కారం ఎలా చేస్తారో చెప్తాను, చూడండి. ఆవాలు ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఉండాలి. ఇంగువ ఆవాలు 3/4 ఉండాలి. అంటే ఇవి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఉంటే అవి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉండాలి. ఇంగువ మన ఇష్టానికి తగ్గట్టుగా, అంటే ఈ మాత్రం సైజు ఇంగువ ఉంటే బాగుంటుంది, మంచి వాసన వచ్చి ఇంగువ అండి ఇది. ఎండుమిరపకాయలు తగినంత, మన కారానికి తగినంత ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఒక 10 ఎన్నో వేస్తున్నాను. నిమ్మకాయలు 12 నిమ్మకాయలండి. ఒక మీడియం సైజ్ 12 నిమ్మకాయలు. ఇవి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా బాణీలో చక్కగా ఒక 3 చెంచాల నూనె వేసుకుని మనం తీసుకున్న పోపులు చక్కగా వేయించుకుంటాం. ఆవాలు, మెంతులు, సుమ్మి, వీటికి శనగపప్పు, మినపప్పు లాంటివి ఏం అవసరం లేదు. మామూలు కాయలు అయితే ఇంకా ఎక్కువే పడతాయి. ఎండుమిర్చండి. నిమ్మకాయ పులుపుని బట్టి ఉంటుంది. నిమ్మకాయ బాగా పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం పడతాయి. మంచిగా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఆ పులుపుకి. ఇది పోపు బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం వేగాలి పోపు. చూసారు కదండి. ఇప్పుడు నిమ్మకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇలా కట్ చేసుకుని వీటి రసం తీసుకుని ఆ రసంలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని పెట్టుకుంటే చేదెక్కకుండా ఉంటాయి. అప్పుడు మనం వేయించుకున్న కారాన్ని మిక్సీ ఆడుకుందాం. చూసారు కదా, ఆ మాత్రం నిమ్మకాయలకి ఈ మాత్రం వచ్చిందండి రసం. దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుని ఒక 1/2 చెంచా కొంచెం పసుపు వేసుకుని సెట్టుకోవాలండి. ఇలా సెట్టుకుంటే మనకి చక్కగా ఇది చేదెక్కకుండా మంచిగా ఉంటుంది. ఇలా మనం పసుపు వేసుకున్న దాన్ని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఈ రసంలో కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ రసాన్ని చక్కగా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని మిక్సీలో వేసి ఆడదాం. కదండి, అక్కడ మనం వేయించుకున్న కారాన్ని చక్కగా మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు ఈ రసంలో కలిపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కారంలో ఈ రసం చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుని పోసేసుకుందాం. ఇలా పోసేసుకుని చక్కగా కలిపేద్దాం. అంతేనండి, నిమ్మకాయ కారం రెడీ.
అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మా అత్తమ్మ చేసిన నిమ్మకాయ కారం ఇదిగోండి.